హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి రోజు అనగా డిసెంబర్ 12, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ అండి స్టార్ట్ చేద్దాం. మరి జస్ట్ మీకు ఎడిటోరియల్ లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోయే బదులు నేను కొన్ని బేసిక్ నాలెడ్జ్ మీకు ఇవ్వాలి అని చెప్పి మరి ఇప్పుడు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దీన్ని వెనెజులా అనొద్దండి, మనం వెనెజువేలా అంటాం. అసలు ఈ వెనెజువేలా పేరు ఎలా వచ్చిందో కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఒక కార్టోగ్రాఫర్ అంటే ఎవరు అంటే మ్యాప్స్ ని గీసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటాం. కార్టో అంటే మ్యాప్, గ్రఫీ అంటే గనక రైటింగ్ ఆర్ ప్లాటింగ్. అంటే ఒక మ్యాప్ ని చిత్రీకరించే వారిని మనం కార్టోగ్రాఫర్ అంటాం. ఈ కార్టోగ్రాఫర్ ఒకసారి ఏం చేసిండంటే ఆయన, మీరు వెనిస్ అని ఒక ప్రాంతం వినే ఉంటారు. సో వెనిస్ లాగా ఉంది ఈ భూగోళం అని చెప్పి దానికి వెనిజువేలా అనే పేరు పెట్టడం జరిగింది. అంటే రెండు సిమిలర్ గా ఉన్నాయి. వెనిస్ అనే ప్రాంతానికి మరి ఇక్కడ సౌత్ అమెరికాలో ఉన్న మరి ఇది ఈ భూగోళం భూప్రాంతం ఏదైతే ఉందో రెండు ఒకేలాగా ఉన్నాయని చెప్పి దానికి మరి వెనిజువేలా అయింది మెల్లిగా. అయితే దీని జాగ్రఫీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దీని జాగ్రఫీ అంటే భూగోళం ఇది ఎక్కడ లొకేట్ అయి ఉన్నది అంటే సౌత్ అమెరికాలో లొకేట్ అయి ఉన్నది. ఇక్కడ చదువుతున్నాను చూడండి. వెనెజువేలా కంట్రీ లొకేటెడ్ అట్ ద నార్దర్న్ ఎండ్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో నార్దర్న్ సైడ్ ఉందన్నమాట. ఓకే, ఉత్తర ప్రాంతాన. ఇట్ ఆక్యుపైస్ ఎ రఫ్లీ ట్రయాంగులర్ ఏరియా దట్ ఈస్ లార్జర్ దాన్ ద కంబైన్డ్ ఏరియాస్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ట్రయాంగులర్ ఏరియా ఉంది చూడండి, కొంచెం ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ఓకే, త్రికోణ ఆకారం. ఓకే, వెనిజువేలా ఈజ్ బౌండెడ్ బై అంటే ఈజ్ ప్లస్ ఇక్కడ V3 వాడండి అంటే ఇది ప్యాసివ్ వాయిస్. అంటే చుట్టముట్టబడింది అని, చుట్టలేదు, చుట్టముట్టబడింది. చుట్టడం అంటాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం, చుట్టబడింది అన్నాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఇది V3 లో ఉన్నది. వెనిజువేలా ఈజ్ బౌండెడ్ బై ద కరేబియన్ సీ అండ్ ద అట్లాంటిక్ ఓషన్ టు ద నార్త్. అంటే నార్త్ సైడ్ ఏమున్నది అంటే గనక మరి కరేబియన్ సీ ఉన్నదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎట్లా, అండ్ అట్లాంటిక్ ఓషన్ కూడా ఉన్నది ఇక్కడ. అది రేపు పొద్దున్న మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు వాడు, వెనెజువేలా ఈజ్ బౌండెడ్ బై వాట్ టు ద నార్త్ అని అడగొచ్చు. అండ్ గియానా టు ద ఈస్ట్ సైడ్ ఏముందండి, గియానా ఉంది, గియానా తూర్పు. అండ్ బ్రెజిల్ టు ద సౌత్, దక్షిణ ప్రాంతాన మనకి ఇక్కడ బ్రెజిల్ ఉన్నది. అండ్ కొలంబియా టు ద సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ అంటే ఈ సైడ్ మనకి లేదా వెస్ట్ మన కొలంబియా. అంటే నార్త్ సైడ్ ఏమున్నది అంటే కనుక కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఉన్నది. అండ్ ఇక్కడ ఈస్టర్న్ సైడ్ చూస్తుంటే మీకు గియానా, అండ్ సదర్న్ సైడ్ చూస్తుంటే బ్రెజిల్ ఉన్నది, అండ్ సౌత్ వెస్టర్న్ ఆర్ వెస్టర్న్ సైడ్ చూస్తే మీకు కొలంబియా ఉన్నది. ఓకే, ద నేషనల్ క్యాపిటల్ కరాకస్ ఈజ్ వెనిజువేలాస్ ప్రైమరీ సెంటర్ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్, ఎడ్యుకేషన్ అండ్ టూరిజం కానీ, విద్యకు సంబంధించిన విషయం కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రీ, మరి వీటిలన్నిటికినో పెద్ద సెంటర్ ఏంటంటే ఎపీ సెంటర్ అంటాం దాన్ని మనం. ప్రైమరీ సెంటర్ ఎపీ సెంటర్ అంటే హాట్ స్పాట్ అన్నట్టు ఏంటంటే కరాకస్. సో దీంట్లో ఇంకొక మీకు ఒక మంచి క్వశ్చన్ కవర్ అయింది. ఏంటి అంటే వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ వెనెజువేలా? దట్ ఈస్ కరాకస్. కార్కస్ అని ఇంకొక వర్డ్ ఉంటుందండి, అదేంటంటే యానిమల్స్ యొక్క డెడ్ బాడీ అన్నమాట. కార్కస్ అంటాం దాన్ని, CARCASS కార్కస్. దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కరాకస్, ఇది కార్కస్. CARCASS ఇది డెడ్ బాడీ ఆఫ్ అన్ యానిమల్ అమ్మ, డెడ్ బాడీ ఆఫ్ అన్ యానిమల్. ఓకే, వెనిజులా యొక్క జాగ్రఫీ చూసేసాం. నెక్స్ట్ అమ్మ, అసలు ఈ ఇద్దరు ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరో మనం ఇప్పుడు చూడాలి. వెనెజువేలా ఈజ్ ఎంగల్ఫ్డ్ ఇన్ కయోస్. ఎంగల్ఫ్డ్ ఇన్ అంటే గనక మరి చుట్టముట్టబడి ఉన్నది అని. ఇన్ కయోస్ అంటే గందరగోళము. సో వెనెజువేలా ఈజ్ ఎంగల్ఫ్డ్ ఇన్ కయోస్. ఎవరు ఇంగ్లీష్ లో రాయమని కూడా అడిగారు కదా, డిజార్డర్ అంటాం, రాసుకున్నాను, డిజార్డర్. సో వెనెజువేలా ఈజ్ ఎంగల్ఫ్డ్ ఇన్ కయోస్ యాజ్ 2 men claim to be the rightful leader of the country. అంటే ఇద్దరు మేము రైట్ఫుల్ లీడర్స్ అని చెప్పి ఎవరికి వాళ్ళు మరి క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే జువాన్ గువాడో, వీళ్ళని జువాన్ గువాడో అని కూడా అనుకోవచ్చు, కానీ స్పానిష్ భాషలో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ జువాన్ యాదో, ద ఫార్మర్ నేషనల్ అసెంబ్లీ లీడర్ హూ వాజ్ అపాయింటెడ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఇన్ జనవరి. అంటే ఈ పర్సన్, ఇతని పేరు జువాన్ గువాడో, ఈ పర్సన్ ఉన్నారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంటే నికోలస్ మదూరో. ఎవరండి ఈయన? నికోలస్ మదూరో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ లోకి వెళ్ళక ముందు మీకు హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తే మంచిగా ఉంటుంది. ఓకే, నికోలస్ మదూరో, who took over the death of Hugo Chavez
in 2013 and has consolidated an authoritarian grip over the country. అంటే మొత్తానికి నికోలస్ మదురో అనేవారు ఇప్పుడు గ్రిప్ తీసుకున్నారు ఈ వెనిజువేలా దేశానికి అని మనకు తెలుస్తోంది. The US is backing Guaido and has declared Maduro illegitimate. లెజిటిమేట్ అంటే న్యాయపరంగా, ఇల్లిజిటిమేట్ అంటే గనక న్యాయం లేని, ఓకే, చట్టానికి అనుగుణంగా లేని అని దాని అర్థం. సో ఇక్కడ చూస్తుంటే యుఎస్ అనేది బ్యాకింగ్ అనమాట. ఈజ్ బ్యాకింగ్ అనేది ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఎందుకు నేను ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాను అంటే కనుక ఇక్కడ ఈజ్ ఉన్నది, దాని పక్కన V4 ఉన్నది. V4 ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ ని మనం ఈజ్ తో పెడతంటే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ అని చెప్పుకోవచ్చును. ద యుఎస్ అని ఎందుకు చెప్తానో ఆర్టికల్ ద ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ద యుఎస్ ఈజ్ బ్యాకింగ్ యువాదో అంటే ఈ పర్సన్ ఇప్పుడు యుఎస్ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈజ్ బ్యాకింగ్ అన్నా ఈజ్ సపోర్టింగ్ అన్నా ఒకటే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. ఓకే, అండ్ మదురో అనేవారు ఒక చట్టపరంగా వెళ్ళట్లేదు, ఆయన ఒక ఇల్లిజిటిమేట్ ఫెలో అని చెప్పి మరి యుఎస్ అనేది ఇప్పుడు చెప్తోంది. వైల్ దీస్ టూ మెన్ ఆర్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ క్రైసిస్. క్రైసిస్ అంటే ఏంటంటే సంక్షోభం. క్రైసిస్ అంటే సంక్షోభం. దీని యొక్క ప్లూరల్ ఏమవుతుందంటే నాన్న క్రైసిసెస్ అవ్వదు, క్రైసిస్ అవుతుంది. CRISIS యొక్క ప్లూరల్ అంటే బహువచనం CRISES అవుతుంది. దేర్ ఆర్ మెనీ క్రైసిస్ అంటాం అంటే CRISES. there is a crisis, CRISIS. The roots of the accompanying economic crisis began years earlier and accelerated with the death of Hugo Chavez and the collapse of a socialist state-managed oil-dependent Venezuelan economy. అంటే వెనిజుయేలా ఎకానమీ అంతా ఆయిల్ మీద ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ అక్కడ ఉంటాయని మనం అక్కడ తెలుసుకోవచ్చు. సో ఎక్కువ దాని మీద డిపెండ్ అయింది కాబట్టి హ్యూగో చవేజ్ అనే ఒక మంచి లీడర్ మరణించగానే ఒక కొలాప్స్ అనేది మొదలైంది. ఓకేనా, ఒక డౌన్ ఫాల్ అనేది మొదలైంది. దేనికి మొదలైంది అంటే మొత్తం వెనిజుయేలా కంట్రీ మొత్తానికి. వెనిజుయేలా లీడర్స్ ఎవరో మీకు ఇప్పుడు చూశారు, నికోలస్ మదురో అండ్ ఇక్కడ మీరు చూస్తే యువాన్ గుయాడో. అండ్ వీళ్ళిద్దరూ ఏంటి అంటే కనుక ఒకళ్ళు పోరాడుతున్నారు. యువాన్ గుయాడో అనే అతనికి యుఎస్ యొక్క సపోర్ట్ బాగా ఉన్నది అండ్ మదురో అనే అతని మీద ఎక్కువ కుట్రలు పన్నుతున్నారు అందరూ అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. వెనిజులా యొక్క భూగోళం కూడా మీరు ఇక్కడ చూశారు అండ్ దాని క్యాపిటల్ కరాకస్ అని కూడా మీరు ఇక్కడ చూడడం జరిగింది. ఒక్కసారి ఇది చాలా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఈవేళ మదురోస్ విన్, మదురో యొక్క విన్. ఇక్కడ విన్ అనేది నౌన్ అమ్మ, మదురోస్ అనేది నౌన్ కాదు, ఇది ఎడ్జెక్టివ్ అవుతోంది. ఎందుకు ఎడ్జెక్టివ్ అయిందంటే మదురో అంటే పేరు కాబట్టి అది నౌన్. ఆ పేరుకి యొక్క అనే క్వాలిటీ ఎప్పుడు మిక్స్ చేసినామో అప్పుడు మనం అది ఎడ్జెక్టివ్ అవుతుంది. సో ఎడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే యొక్క, అతని యొక్క. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మదురో అనే ఆయన విన్ అయ్యారు అంటే యుఎస్ సపోర్ట్ చేసిన యువాన్ యాదవ్ కి మదురో అనే ఆయన విన్ అయ్యారు. ఎందుకంటే ఒక దేశం విన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో లేకపోతే దేశమైన వేరే కంట్రీ వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుందంటే జనాలకి ఒక విపరీతమైన అగ్రెషన్ మొదలవుతుంది, ఆందోళన మొదలవుతుంది. ఓకేనా అండి. అంటే మన ఇండియా పాకిస్తాన్ డిస్ప్యూట్ అప్పుడు కూడా మనం ఇక్కడ చూస్తే యునైటెడ్ నేషన్స్ లో వెళ్ళి అనవసరంగా జవహర్లాల్ నెహ్రూ చెప్పారని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ కోపం ఇంకా ఉంది. అంటే అప్పట్లో ఇండియాలో అప్పుడు ఇండియానే కదా పాకిస్తాన్ కూడా ఎర్స్ట్వైల్ ఇండియా. అయితే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే పక్కన కంట్రీస్ కి లేదా పక్కన వాళ్ళకి ఎప్పుడైతే మనము ఆధిపత్యం ఇచ్చామో అప్పుడేమవుతుందంటే మన లోకల్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి అగ్రెషన్ అనేది మొదలవుతుంది. అదే జరిగిందేమో చూద్దాం. వెనిజువేలాస్ అపోజిషన్ షుడ్ సీక్ పాపులర్ సపోర్ట్ ఎట్ హోమ్, నాట్ హెల్ప్ ఫ్రమ్ అబ్రాడ్. చూసారా, వెనిజువేలా అపోజిషన్ ఏదైతే ఉందో మరి అది అబ్రాడ్ నుంచి కాదంటే విదేశాల నుంచి సపోర్ట్ కాదు, మరి వాళ్ళ పాపులర్ వాళ్ళ యొక్క సపోర్ట్ అంటే అట్ హోమ్ అంటే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ కంట్రీలో సపోర్ట్ తీసుకుంటే బాగుండేది అని. అంటే అపోజిషన్ ని తిడుతున్నాడు వీడు, క్రిటిసైజ్ చేయడం మొదలు పెడుతుండు. చూద్దామమ్మా. అండ్ ఇంతకీ మీకు ఇంకో పాయింట్ అండి, ఈ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కానీ పొలిటికల్ క్రైసిస్ కానీ ఎప్పుడైతే మొదలైందో వెనిజువేలాలో అప్పుడు అయిందంటే 2017 లో ఒక సెపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయమని చెప్పారు. అప్పుడు నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో దాని మీద వ్యతిరేకత చూపెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇక్కడ నేషనల్ అసెంబ్లీ, ఈ రెండిట్లపై వ్యతిరేకం. అంటే రెండు ఆర్గాన్స్ ప్యారలల్ గా ఎప్పుడు పనిచేయకూడదు. సో నేషనల్ అసెంబ్లీ మొత్తం అంతా ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే గనక యువాన్ ఉన్నాడు కదా అతనికి సపోర్ట్ చేస్తారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే మదురో. ఇప్పుడు ఏది విన్ అయింది, నేషనల్ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సపోర్టర్స్ అంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సపోర్టర్సే విన్ అయ్యారు అనమాట. సో ద స్వీపింగ్ విక్టరీ నికోలస్ మదురో అండ్ హిస్ అలైస్. అలైస్ అంటే ఏంటండి, అలైస్ అంటే మిత్రపక్షాలు.
ఏంటంటే అవి మిత్రపక్షాలు. సో ఇక్కడ చూస్తుంటే ద స్వీపింగ్ విక్టరీ నికోలస్ మదూరో అండ్ హిస్ allies secured in Sunday's legislative elections in Venezuela has allowed the oil rich countries అంటే ఆయిల్ రిచ్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ టు టైటన్ హిస్ గ్రిప్ ఆన్ పవర్. సో అతనికి మరి పవర్ అనేది ఇప్పుడు వచ్చింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎవరికి? వెనిజువేలన్ ప్రెసిడెంట్. ఎవరు ఇప్పుడు? నికోలస్ మదూరో. ఓకే. ద అవుట్ గోయింగ్ నేషనల్ అసెంబ్లీ చెప్పాను కదా, అవుట్ గోయింగ్ ఇప్పుడు వెళ్ళిపోయింది, పక్కకు పోయింది. విచ్ ద అపోజిషన్ హ్యాస్ ఎ మెజారిటీ హ్యాస్ రిమైన్డ్ అవుట్ సైడ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది మరి పక్కకు తప్పుకుపోయింది అనమాట చూడవచ్చు. లాస్ట్ ఇయర్ ద అసెంబ్లీ స్పీకర్ యువాన్ గువాడో declared himself acting president after the opposition refused to recognize Mr. Maduro's 2018 re-election. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 2019 లో యువాదో అనే అతను నేనే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. బట్ డిస్పైట్ మిస్టర్ గువాదోస్ కాల్ ఫర్ రివోల్ట్ అంటే ఏంటంటే విప్లవం. రివోల్ట్ అంటే విప్లవం అంటే ఎగెయిన్స్ట్ గా యాక్ట్ చేయడం అనమాట. బట్ డిస్పైట్ మిస్టర్ ఉవాదోస్ కాల్ ఫర్ రివోల్ట్ అండ్ ద సపోర్ట్ హీ గాట్ ఇంటర్నేషనల్లీ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద యుఎస్. చెప్పాను కదా యుఎస్ యొక్క సపోర్ట్ కూడా యువాదోకి వచ్చిందని. ఆల్ అదర్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ద జుడిషియరీ అండ్ ద మిలిటరీ రిమైండ్ లోయల్ టు మిస్టర్ మదూరో. ఓకే, యుఎస్ నుంచి సపోర్ట్ వచ్చినా సరే వేరే మరి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే జుడిషియరీ అండ్ మిలిటరీ మరి అండ్ రిమైన్ లాయల్ టు మిస్టర్ మదూరో. లాయల్ టు అంటే సబ్మిసివ్ గా ఉన్నవి, సబ్మిసివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేసిరు అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. హీ హాస్ ఎమర్జ్డ్ స్ట్రాంగర్ విత్ హిస్ యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అండ్ అలైజ్ విన్నింగ్ 67% ఆఫ్ ద ఓట్. అతని పార్టీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వాడి మిత్రపక్షాలతో పాటు 67% ఆఫ్ ద ఓట్ ఇక్కడ గెలిచిండు ఆయన. బట్ ద రిజల్ట్స్ ఆర్ అన్లైక్లీ టు రిజాల్వ్ ద పొలిటికల్ క్రైసిస్. రిజల్ట్స్ వచ్చినంత మాత్రాన ఈ పొలిటికల్ రాజ్యాంగ సంక్షోభం ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవుతుంది, అది సాల్వ్ అవుతుందని మనం ఇప్పుడు చెప్పలేము. ద యువాదో లెడ్ మెయిన్ రైట్ వింగ్ అపోజిషన్ బ్లాక్ హ్యాడ్ బాయ్కాటెడ్ ద ఎలక్షన్. మరి ఇంకేం చేస్తారు? బాయ్కాట్ చేయకుండా, బాయ్కాటెడ్ అంటే బహిష్కరించారనమాట, బహిష్కరించారు. ఇట్ క్లెయిమ్డ్ దట్ ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్ అంటే సుప్రీం కోర్ట్ యొక్క డెసిషన్ ఎర్లియర్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ వాడాలి. వాడిండా చూద్దాం. అదిగో క్లెయిమ్డ్ అనే V2 యూజ్ చేసిండు. క్లెయిమింగ్ అనమాట. టు అపాయింట్ ఏ న్యూ ఎలక్షన్ కమిషన్ without participation from the National Assembly was illegal. The opposition has also rejected the results. Opposition kuda results ni reject chesinది. It points out that only 31% of registered voters cast their ballots. అపోజిషన్ ఏమంటుంది అంటే ఓన్లీ 31% మందే ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే మరి ఓట్ వేయడం జరిగింది. క్యాస్ట్ అంటే ఏంటంటే వేయడం. ఐ క్యాస్ట్ మై ఓట్ అంటాం కానీ ఐ క్యాస్టెడ్ మై ఓట్ అనం. ఎందుకంటే క్యాస్ట్ అనేది V1 అయినదంటే V2 కూడా క్యాస్ట్, V3 కూడా క్యాస్టే. చాలా మంది మన సినిమా యాక్టర్లు మరి పోలింగ్ బూత్ కి వెళ్ళి ఐ క్యాస్టెడ్ మై ఓట్ అంటారు. నో, దీన్ని V2 అంటే పాస్ట్ టెన్స్ కూడా మరి క్యాస్టే కాబట్టి క్యాస్ట్ మై ఓట్ అనాలి, ప్రెసెంట్ లోను పాస్ట్ లోను. ఓకే అంటే అపోజిషన్ అనే వాళ్ళు చిర్రెత్తుతున్నారు వీళ్ళ మీద. ఏంటంటే 31% ఆఫ్ ద రిజిస్టర్డ్ ఓటర్సే మరి వేసిరు ఆడ ఓటింగ్ అని. లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద టర్న్అవుట్ అంటే ఏంటమ్మా? ఎలక్షన్స్ అనమాట. అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేసిరు ఓటింగ్ అని. ఇన్ ద 2015 legislative election which the opposition won. Questioning the legitimacy of the whole process, the US and several EU countries and European Union countries too have refused to recognize the vote. ఓకేనా అండి? అంటే మొత్తం మీరు ఇక్కడ చూసినట్లయితే అపోజిషన్ కిను మరి ఇప్పుడు విన్ అయిన మదూరో యొక్క డిస్ప్యూట్ గొడవ జరుగుతుంది. వెనిజువేలా హ్యాస్ ఫర్ లాంగ్ బీన్ ఎంబ్రాయిల్డ్ ఇన్ క్రైసిస్. చూసారా, క్రైసిస్ అంటే సంక్షోభాలు, ప్లూరల్ యూజ్ చేసిండు వాడు, సంక్షోభాలు. has for long been embroiled. V3 తెలియకుండా మీకు మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసింది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ has long been embroiled. ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అండి? ఓకే, has long been embroiled ప్యాసివ్ వాయిస్, ఎందుకంటే has ప్లస్ V3 తో పాటు బీన్ కూడా వచ్చింది. ఓకే, has long been embroiled in crisis.
చాలా సంక్షోభాల వల్ల ఇది చుట్టముట్టబడి ఉన్నది వెనుజులా. ఎప్పటి నుంచో మొదలుపెట్టి ఇప్పటి వరకు. వెన్ ఆయిల్ ప్రైజెస్ ఫెల్, ఎప్పుడైతే ఆయిల్ ప్రైస్ అని పడిపోయినాయో, ఇట్స్ అంబిషియస్ బొలివేరియన్ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్డ్ బై మిస్టర్ మదురోస్ charismatic predecessor హ్యూగో చావేజ్ began showing cracks. ఓకేనా అండి. ఎప్పటి నుంచో మరి ఈ సంక్షోభాల్లో చుట్టముట్టబడి ఉన్న ఈ వెనుజులా ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ పడిపోయినాయో అప్పుడు మరి బొలివియన్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మరి ఎవరైతే మరి హ్యూగో చావేజ్ అనేవారు ఉన్నారో, అంటే మదురో కంటే ముందు క్రాక్ చేయడం మొదలుపెట్టి, క్రాక్స్ అంటే ఏంటంటే విరిగిపోతుంది, అంటే ఎకానమీ కానీ మరి సోషల్ ఫ్యాబ్రిక్ కానీ ఆ కంట్రీలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. coupled with American sanctions, the economic crisis led to food, fuel and medicine shortages కూడా వచ్చినాయి, triggering protests and forcing at least 4.5 million to flee అంటే escape అవడాన్ని flee అంటాం. 4.5 మిలియన్స్ మరి ఇక్కడ ఏమయ్యారంటే ఎస్కేప్ అయిపోయారంట. The 2015 legislative election was an early warning to the ruling socialists. అప్పట్లో అదొక వార్నింగ్ బెల్ కింద మొదలైంది 2015 లా. బట్ దే ఫెయిల్ టు ఫిక్స్ ద ఎకానమీ, మరి ఫిక్స్ చేయలేరు ఎకానమీ. టు ఓవర్ రైడ్ ద అపోజిషన్, ఓవర్ రైడ్ అంటే ఏంటంటే భర్తీ చేయడం. సో టు ఓవర్ రైడ్ ద అపోజిషన్ ఫ్రమ్ ద అసెంబ్లీ, మిస్టర్ మదురో కన్వీన్డ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కన్వీన్డ్ అంటే ఏంటంటే సమావేశపరచడం. సో మదురో పరచడం. Mr. Maduro convened a constituent assembly which even passed laws. The opposition on the other side could have used its mandate, use చేస్తుంటే బాగుండేది, to mobilize the people and build a bigger movement. అదే టైంలో మరి మదురో ఎప్పుడైతే మరి ఒక సమావేశపరిచిండో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని, చెప్పాను కదా, మదురోనేమో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, యువాన్ ఇయార్దానేమో నేషనల్ అసెంబ్లీ, చెప్పాను మీకు ఇంత ముందే. సో ఆ టైంలోనే మరి ఇతను ఒక బిగ్గర్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది యువాన్. అక్కడ అతను ఫెయిల్ అయ్యిండు. అప్పుడే మరి వాక్యూమ్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే పాలిటిక్స్ లో వాక్యూమ్ క్రియేట్ అయిందో ఇంకొక పార్టీ మెల్లిగా చొచ్చుకుపోతూ వస్తుంది. ఎవరి గురించి చెప్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. బట్ ఇట్ చూస్ ద ఈజియర్ పాత్. Mr. Uado declared himself the president without even a semblance of legitimacy. Semblance అంటే ఏంటమ్మా? వాట్స్ మీనింగ్ ఆఫ్ semblance? ఒక రూపము, ఒక బయటికి కనపడే రూపం, అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ అని మనం అనుకోవచ్చు. అవుట్వర్డ్ అపియరెన్స్ వితౌట్ ఈవెన్ ఏ సెంబ్లెన్స్ ఆఫ్ లెజిటిమసీ. న్యాయపరంగా అసలు కనపడకుండానే మరి అతను నేనే ప్రెసిడెంట్ అని చెప్పేసి మరి చెప్పుకోవడం జరిగింది. అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఫారెన్ పవర్స్ ఇంక్లూడింగ్ కొలంబియా అండ్ ద యుఎస్ఏ. కొలంబియా మరియు యుఎస్ ఇద్దరితో మరి ఈయన చేతులు కలిపినని తెలుస్తోంది. హూజ్ యాంటైపతి టువర్డ్స్ ద సోషలిస్ట్ ఇన్ కరాకస్ ఈజ్ హార్డ్లీ ఏ సీక్రెట్. యాంటైపతి అంటే ఏంటమ్మా? ద్వేషము. ఏంటమ్మా అది? ద్వేషము. In effect, the Venezuelan right-wing opposition abandoned its political fight and by taking American help to unseat President Maduro, strengthened the regime's narrative that the opposition leaders are being used by Yankee imperialists. అంటే జనాలకి ఒక పాయింట్ అర్థమవడం మొదలుపెట్టింది. ఇంత చేస్తున్నాడు యుఎస్ వాళ్ళని సపోర్ట్ తీసుకుంటూ అంతా చేసుకుంటుండో, ఓకేనా, కానీ అతన్ని యుఎస్ వాళ్ళు వాడుకొని వదిలేస్తారు. యంకీస్ అంటే యుఎస్ అమ్మ, యుఎస్ వాళ్ళని యంకీస్ అంటాం. By boycotting the election, the opposition has in practice made it easier for Maduro to win it. మరి ఏం చేసిండు? ఈయన బాయ్కాట్ చేసిండు. ఓకేనా అండి. మరి బాయ్కాట్ చేయడం వల్ల ఏమైంది? మదురోకి విన్ అవడానికి చాలా ఈజీ అయింది. ఇఫ్ ద అపోజిషన్ వాంట్స్ టు ఛాలెంజ్ ద గవర్నమెంట్ ఎఫెక్టివ్లీ, ఇట్ షుడ్ బిల్డ్ ఎ పొలిటికల్ మూవ్మెంట్ ఎట్ హోమ్. ఇంట్లో మొదలు పెట్టాలి. నీకు గొడవ ఉందంటే ఇంట్లో మొదలు పెట్టుకోవాలి. పక్కింట్లో పోయి మా ఇంట్లో గొడవ అయింది చూడండి అంటే మరి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా నీకు మీద ద్వేషం పెంచుకుంటారు. ట్యాపింగ్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్, నాట్ ఆన్ ద సపోర్ట్ దట్ మే ఆర్ మే నాట్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అదండి బ్యూటిఫుల్ ఆర్టికల్. ఈవేళ మీకు దీంట్లో చాలా వర్డ్స్ వచ్చినాయి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. మీకు నేను ఇక్కడ చెప్పినట్టు వెన్యూజులో ఒక భూగోళ అది ఎట్లా ఉన్నది జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఈజ్ బౌండెడ్ బై అనేది ప్యాసివ్ వాయిస్. కార్టోగ్రాఫర్ అంటే మ్యాప్స్ తయారు చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కారకస్ అనేది ఒక డెడ్ బాడీ. అండ్ ఇది కారకస్, దీనిదే కరాకస్. ఇది దాని తర్వాత ఇక్కడ మరి కేయోస్ అంటే గందరగోళము, ఇల్లిజిటిమేట్ అంటే కనుక న్యాయపరంగా లేనిది అని చెప్పుకోవచ్చును. అండ్ దాని తర్వాత ఇలా చూస్తుంటే అలైస్ అంటే మిత్రపక్షాలు అని చెప్పినాము. లాయల్ అంటే బాగా సబ్మిసివ్ గా చేతులు కట్టుకొని మంచిగా ఉండడము. అండ్ కాస్ట్
కాస్ట్ అంటే CAST కులము, ఇది క్యాస్ట్ అంటే వేయడము. ఓకే, అండ్ ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ వచ్చిందని చెప్పినాము. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నది, అంటే చుట్టుముట్టబడి ఉన్నది ఈ సంక్షోభాల వల్ల అని చెప్పి. కన్వీన్డ్ అంటే సమావేశపరచడము, అండ్ సెంబ్లెన్స్ అంటే ఒక అవుట్వర్డ్ అపియరెన్స్ రూపం అనుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, ఇది నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. లెర్న్ ఇంగ్లీష్ త్రూ కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఎప్పటి నుంచో కదా, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ December 12th అండి, December 11th నేను ఇప్పుడు జస్ట్ ఒక వితిన్ 1 minute or 30 seconds ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీడే మీకు పెడతాను, ఉపయోగపడుతుందని. ఓకే, అండ్ December 11th 2020 నేను మీకు పెట్టింది ఏంటంటే, ఈ లెట్కా అంటే లెర్న్ ఇంగ్లీష్ త్రూ కరెంట్ అఫైర్స్ అండి. కెనరా బ్యాంక్ స్పర్ట్స్ ఆన్ లాంచింగ్ QIP. స్పర్ట్స్ ఆన్ అంటే దాని అర్థం ఏంటంటే సడన్ గా దూసుకుపోవడం అనమాట, అంటే దూసుకుపోతుంది మార్కెట్ లో కెనరా బ్యాంక్. ఇది QIP లాంచ్ చేస్తూ ఎట్లాగా, వాట్ ఈస్ QIP? Q అంటే క్వాలిఫైడ్, I అంటే ఇన్స్టిట్యూషనల్, P అంటే ప్లేస్మెంట్. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, ఇన్స్టిట్యూషనల్ అంటే సంస్థలు, ఈజ్ లార్జ్లీ ఏ ఫండ్ రైజింగ్ టూల్ ఫర్ ద లిస్టెడ్ కంపెనీస్. లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేసుకోవచ్చు. ఇదివరకు మరి ఫారెన్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఏం చేసిందంటే ఫారెన్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండియాలోనే క్యాపిటల్ రైజ్ చేసుకోవడానికి ఒక పర్మిషన్ ఇచ్చింది. సో ఇది ఇలా చెప్తుంటే స్పర్ట్ ఆన్ అంటే ఏంటంటే సడన్ గా దూసుకుపోవడం అంటే ధైర్యం చేసింది మొత్తానికి. ఓకే, అట్లా అన్నమాట. ఎప్పటికప్పుడు ధైర్యం చేయాలండి, అలానే కూర్చుంటాం 4 గోళ్ల మధ్య. టు ఇంక్రీజ్ సడన్లీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, కొద్ది కాలంలోనే సడన్ గా ఇంక్రీజ్ అయ్యేది ఏమవుతుందంటే మళ్ళీ ఎంతో కాలం మరి ఏమవుతుంది దానికి, అదే అంటే మరి గ్రావిటేషన్ అది చూసుకున్నా సరే ఎంత సడన్ గా ఇంక్రీజ్ అయింది అనుకోండి ఎంతో కాలం అయినా పడిపోతుంది. సో ఇక్కడ అది నెగిటివ్ లా కాకుండా పాజిటివ్ గానే ఇచ్చింది. కెనరా బ్యాంక్ అనేది ఏం చేసింది, QIP లాంచ్ చేస్తూ మరి ధైర్యం చేసి దూసుకుపోతుంది ముందుకు అని ఇచ్చింది అనమాట. ఇక్కడ ఇది పాజిటివ్ నోట్ లోనే ఇచ్చింది అనమాట, అది తీసుకోవాలి. ఓకే, అండ్ ఈవేళ సార్ మాకు క్వశ్చన్స్ ఏమి ఇవ్వరా, ఇస్తాను ఆగండి. వెనిజువేలా క్యాపిటల్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, వెనిజువేలా క్యాపిటల్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. దాని తర్వాత దాని లీడర్స్ ఎవరో కూడా మీకు చెప్పేశాను. దాంట్లో ఉండే ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ కూడా మీతో డిస్కస్ చేసేసాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఒకనొక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, వెనిజువేలా ఫ్లాగ్ లో ఎన్ని స్టార్స్ ఉంటాయని అడిగాడు. హౌ మెనీ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ వెనిజువేలియన్ ఫ్లాగ్ అని అడిగాడు. దీని ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, నోట్స్ రాసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.